నమస్తే అండి, నా పేరు పుల్లేశ్వర్, వాస్తు కన్సల్టెంట్ని. ఈరోజు మన వీడియోలో అపార్ట్మెంట్ వాస్తు ఎలా ఉండాలి అనేది వివరించబోతున్నాను. అయితే ఇది తూర్పు రోడ్ అండి, పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇలా రోడ్డు ఉన్నప్పుడు అపార్ట్మెంట్ స్థలం ఇట్లా ఉంటుంది. గవర్నమెంట్ లెక్క ప్రకారంగా కొంచెం ఖాళీ స్థలం వదిలిపెడతారు. మినిమం 7 ఫీట్లు 8 ఫీట్లు అట్లా 4 దిక్కులా వదిలిపెడుతుంటారు. ఇట్లా వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ 4 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఒకటేమో నైరుతిలో, ఒకటి ఆగ్నేయంలో, ఒకటి ఈశాన్యంలో, ఒకటి వాయువ్యంలో. ఈ విధంగా 4 అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఇట్లా కారిడార్ ఇస్తారండి. కనీసం ఇక్కడ 6-6.5 అడుగులు కారిడార్ ఇస్తారు. ఈ కారిడార్ ఇస్తున్నప్పుడు ఈ 2 అపార్ట్మెంట్ మధ్యలో ఓపెన్ టు స్కై ఇస్తారు. ఆగ్నేయంలో దానికి, ఈశాన్యంలో దానికి, నైరుతికి మధ్యలో ఓపెన్ టు స్కై ఇస్తారండి. కొన్ని చోట్ల ఇది కూడా ఇవ్వరు, అతుక్కొనే ఉంటాయి. అట్లా ఇచ్చినా తప్పులేదు, ఓకే. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఈ అపార్ట్మెంట్లు 4 అంతస్తులు 5 అంతస్తులు కడతారు. కట్టిన తర్వాత పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత ఆగ్నేయంలో మెట్లు ఇస్తారు. ఈ నైరుతి పోర్షన్కి ఆగ్నేయ మెట్లు, ఈ పడమర ఫేస్ ఆగ్నేయంలో పోర్షన్కి నైరుతిలో మెట్లు, ఇవి నైరుతిలో పోర్షన్కి ఆగ్నేయంలో మెట్లు. ఇక్కడ లిఫ్ట్ ఇస్తారండి. ఈ కారిడార్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో కొన్ని చోట్ల ఇక్కడ లిఫ్ట్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఈ గ్యాప్లో కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఈ గ్యాప్లో అంటే ఓపెన్ టు స్కై ఇస్తున్నారు. అక్కడ 4 అడుగులు 5 అడుగులు అక్కడ ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇందుట్లోనే ఇక్కడ ఇస్తున్నారండి. అయితే దీనివల్ల ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆగ్నేయంలో మెట్లు వేసి మెట్ల పైన రూమ్ లాగా కడుతున్నారండి. పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత ఆగ్నేయం ఎత్తు చేసి రూమ్ లాగా పైన స్లాబ్ వేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే దీనిపైన ట్యాంక్ కూడా కడుతున్నారు. అయితే ఈ పోర్షన్కి ఆగ్నేయం పైన మూత, ఆగ్నేయ దోషాలు. ఈ నైరుతి పోర్షన్కి తూర్పు పోర్షన్కి ఆగ్నేయ దోషం ఉంటుంది. అలాగే పడమర పోర్షన్కి ఇది నైరుతి హైట్ అయిపోయింది. ఇది పడమర పోర్షన్ ఆగ్నేయం బ్లాక్, నైరుతి మెట్లు దీనిపైన ట్యాంక్ ఉంటుంది. మెట్లు వేస్తారు, మెట్ల పైన కప్పు వేస్తారు, కప్పు మీద ట్యాంక్ వేస్తారు. కొన్ని చోట్ల ఇక్కడ కూడా ట్యాంక్ వేస్తారు, నో ప్రాబ్లం. అయితే ఈ మెట్ల పైన కప్పు వేయటం వల్ల వీళ్ళకి దోషం కానీ వీళ్ళకి దోషం లేదు. ఆగ్నేయం పోర్షన్ అంటే పడమర ఫేసు. అలాగే ఇక్కడ చూడండి వాయువ్యం బ్లాక్, ఈ వాయువ్యం బ్లాక్లో ఈశాన్యంలో డోర్ ఇస్తారు. వీళ్ళకు ఈశాన్యంలో లిఫ్ట్ వస్తుందండి. ఈ లిఫ్ట్ కూడా ఏం చేస్తున్నారు, పైన రిపేర్ కోసం అని చెప్పి రింగ్ ఉంటుంది, దానికోసం అని చెప్పి పైకి లేపి ఈశాన్యం అంటే ఈ పోర్షన్కి 5 పోర్షన్లు 4 పోర్షన్లు వేసిన తర్వాత దానిపైన ఒక రూమ్ వస్తుందండి. ఈ రూము ఈ ఇంటికి ఈశాన్య దోషం, అంటే ఇంటిని మించి హైట్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ట్యాంక్ ఉంటుంది కదండి, దీనికంటే ఇది హైట్ ఉంటుంది కానీ దీనికేనండి, దీనికి. అలాగే ఈ ఇంటికి పడమర ఫేసు ఈశాన్యం బ్లాక్ పోర్షన్కి ఇది వాయు దోషం. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లాగా ఉంటుందండి. ఈ రూమ్ లాగా ఉన్నప్పుడు ఇది వాయు దోషం కింద వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులో మీకు దీనికేమో ఆగ్నేయ దోషం, దీనికి లేదు, నైరుతుంది కాబట్టి హైట్ ఇబ్బంది లేదు. దీనికి ఈశాన్య దోషం, దీనికి వాయు దోషం. ఈ వాయు దోషం అంటే మానసికంగా, ఇంతకుముందు మన పాత వీడియోలో చూడండి ఒకసారి. వాయు దోషం అంటే టెన్షన్స్, అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఈ వాయువు. తర్వాత దీనికి ఏమి ఇబ్బంది లేదు. దీనికి ఈశాన్య దోషం. అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఈశాన్యంలో దోషం ఉంటే అభివృద్ధి ఉండదు. మనం ఇంతకుముందు పాత వీడియోలు చెప్పాము, ఈశాన్యంలో ఏ దోషం ఉన్నా అభివృద్ధి అనేది ఉండదు. అట్లాగే మొదటి సంతానం గురించి కూడా మళ్ళీ మనం విచారం చేయాలి. ఎందుకంటే ఇది ఈశాన్యం కదా, మొదటి స్థానం అనుకున్నాం. పాత వీడియోలో ఒకసారి చూడండి, ఈశాన్యం మొదటి స్థానం. అలాగే ఇంటి యజమాని ఎదుగుదల ఉండదండి. ఈ పోర్షన్లో ఈశాన్య దోషం వల్ల ఎదుగుదల ఉందండి, హైట్ ఉంటుంది కదా పైన రూమ్. అలాగే దీంట్లో ఆగ్నేయ దోషం, దీనికి ఆగ్నేయ దోషం పైన రూమ్లా కడతారు, పైన కప్పేస్తారు వర్షం నీళ్ళు పడకుండా. దీనికి ఆగ్నేయ దోషం. వీళ్ళు ఆగ్నేయ దోషం అనుభవించాల్సిందే. అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా కానీ ఆగ్నేయ దోషాలు ఏంటంటే కొన్ని యాక్సిడెంట్ చేస్తుంటాయి. 2వ సంతానం గురించి విచారం చేయాలి. 2వ సంతానం అబ్బాయి కానీ అమ్మాయి కానీ, చిన్నపిల్లలు అయితే కోపం ఎక్కువ, కొంచెం స్పీడ్ ఎక్కువ, అంటే మన వయసును బట్టి వాళ్ళ అలవాట్లు మారుతూ ఉంటాయి. అదే పెళ్ళికి వచ్చిన పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ
పెళ్ళి లేటుగా అవ్వటం, అలాగే అయిన పెళ్ళిళ్ళలో ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వడం, దాని తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా దీంట్లో ఉంటాయండి. ఇది ఆగ్నేయ దోషం. ఎందుకు చెప్తున్నానంటే ఇవి పైకి వెళ్ళిన తర్వాత రూములు లేపుతున్నారండి చాలామంది. ఇవి దీని దోషాలు ఎలా పోవాలి అంటే సంప్రదించాలి. సంప్రదిస్తే చెప్తాను. దీనికి ఆగ్నేయ దోషం, దీనికి వాయువు దోషం, దీనికి ఈశాన్య దోషం. ఇది చూడండి, గమనించండి. మీరుండే అపార్ట్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. ఇలాగనే ఉందా? ఇప్పుడు కొన్ని చోట్ల లిఫ్ట్ ఇక్కడ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు లిఫ్ట్ కొన్ని చోట్ల ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వాయువు దోషం వీళ్ళకి, ఇది వాయువు దోషం వస్తుంది. వీళ్ళకి నైరుతులు ఎత్తుంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళీ వీళ్ళకి ఈశాన్యం, వీళ్ళకి మళ్ళీ ఆగ్నేయం. ఇట్లా అంటే మీరున్న అపార్ట్మెంట్లో ఎలా ఉంది చూసుకోండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే దీనికి పరిష్కారం ఉందా అంటే ఉంది. నన్ను సంప్రదించాలి. ఈ పైనుంచే నెంబర్లకి కాల్ చేయండి, చెప్తాను. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇందులో 4 పోర్షన్లు కానీ 5 పోర్షన్లు కానీ ఎవరున్నా కానీ ఈ వాస్తు దోషం అంటే ఈ ఆగ్నేయ దోషం, ఈ వాయువ దోషం, ఈశాన్య దోషం అనేది ఈ 5 పోర్షన్లకి ఉంటుందండి. ఎందుకంటే ఈ పైన ఉన్న వాళ్ళకి ఫస్ట్ అంటే మొదటి సంవత్సరం చూపిస్తుంది. పైనుంచి లెక్క 4వ పోర్షన్కి 2వ సంవత్సరం, 3వ పోర్షన్కి 3వ సంవత్సరం, ఇట్లా పైనుంచి వస్తున్నారు. ఈ దోషాలు పైనుంచి కిందకు వస్తాయి. కింద ఉన్న వాళ్ళకైతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత వస్తాయి. మొత్తం మీద ఈ 4 పోర్షన్ వాళ్ళు ఈ ఆగ్నేయ వాయు దోషాలు అనుభవించాల్సిందే. దేనికి విరుగుడు ఉందా అంటే ఉందండి. ఇది ఏ విధంగా విరుగు ఉందనేది ఈ పైనుంచి నెంబర్లకు కాల్ చేయండి. ఏదైనా సలహాలు సంప్రదింపులు ఉంటే మాట్లాడతాను. మీరున్న పోర్షన్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే.